శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు కృష్ణపక్షం. రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. కథ విందాము. మీ అల్లుడికి టూర్లు ఎక్కువ, నాకేమో బదిలీలు. మీ మనవడిప్పుడు 9లోకి వచ్చాడు. వైజాగ్ లో మంచి స్కూల్స్ ఉన్నాయి, మీ దగ్గరికి పంపేద్దామని అంటున్నారాయన. అది అమ్మాయి ఫోను. నేను కాలేజీలో ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యి ఏడాది అయ్యింది. ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న నా భార్య రాధకు ఇంకా 3 ఏళ్ల సర్వీస్ ఉంది. ఉన్నదిద్దరమే కాబట్టి మనవణ్ణి దగ్గరుంచుకుంటే మాకు చేతిలో అందొచ్చిన కుర్రాడుంటాడు. కాని ఓ సమస్య ఉంది. 2 నెలలుగా నాకు రాధకి మాటలు లేవు. ఆలు మగల కలహమే కదా. అద్దం మీద ఆవగింజో వడ్ల గింజలో బియ్యపు గింజో అనుకునేందుకు లేదు. వ్యవహారం విడాకులు అనుకునేదాకా వచ్చింది. ఇలాంటప్పుడు మా మధ్యకి మరో మనిషి. దాంపత్యంలో ఏకాంతం మాధుర్యాన్నిస్తే బంధుమిత్ర సమేతం అనుబంధాన్నివ్వడం మాకు స్వానుభవం. కాపురం మొదట్లోనే మేమిద్దరం, మాకిద్దరు, ఆ ఇద్దరు నా తమ్ముడు చెల్లెలు. వాళ్లు వెళ్ళాక మా బావమరిది ఓ ఏడాదున్నాడు. మా ఇల్లు చదువుకి అచ్చొస్తుందంటూ రాధ వైపు నుంచో నా వైపు నుంచో ఎప్పుడు ఒకరో ఇద్దరు కజిన్స్ మాతో ఉండేవారు. ఇంకా పరీక్షలని, ఇంటర్వ్యూలని, వ్యాపారం పనులని కొందరు వచ్చేవారు. చుట్టపు చూపులు సరే సరే. మాకిద్దరు పిల్లలు. వైద్య సదుపాయాలు బాగున్నాయని అత్తామామల ఆధ్వర్యంలో 2 పురుళ్ళు ఇక్కడే పోసుకుంది రాధ. పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యేదాకా అమ్మ, పినతల్లి, అత్తగారు, పిన్నత్తగారు వారి వారి వీలుని బట్టి మాకు సాయంగా ఉండేవారు. ఎవరొచ్చినా ఇంట్లో మనుషుల్లా కలిసిపోవడం వల్ల మా ఇల్లొక ఆహ్లాద ప్రపంచంలా ఉండేది. ఆర్థిక పరంగా అరమరికలు లేకపోవడం వల్ల అవగాహనకు లోపముండేది కాదు. పిల్లల చదువులయ్యాయి, పెళ్లిళ్ళయ్యాయి. ఉద్యోగరీత్యా వాళ్లు దూర ప్రాంతాలకెళ్లారు. తర్వాత నాన్న ఊళ్ళో పొలాల్ని కౌలుకిచ్చేసి మకాం మా దగ్గరికి మార్చేశాడు. నా రిటైర్మెంట్ కి 2 ఏళ్ల ముందు అమ్మ, 2 నెలలకి ముందు నాన్న మమ్మల్ని శాశ్వతంగా వదిలి వెళ్లిపోయారు. ఇన్నేళ్లకి మా ఇంట్లో మేమిద్దరమే మిగిలాం. మాది ప్రేమ పెళ్లి కాదు. పెళ్ళయ్యాక ప్రేమించుకున్నాం, ప్రేమించుకుంటూనే ఉన్నాం. నేను రిటైర్ అయ్యేదాకా. పెళ్ళయ్యాక హనీమూన్ ఆలోచన లేదు మాకు. పెద్ద కుటుంబాల నుంచి వచ్చామేమో, పడగది ప్రత్యేకంగా ఉండడమే గొప్ప అనిపించేది. అయినా ఇంట్లో మేమిద్దరమే ఉండే రోజులుండేవి. మా దాంపత్యానికి అది శుక్లపక్షం అనేది రాధ, మిగతాది కృష్ణపక్షం. శుక్లపక్షంలో జగతిని ఉన్నది మేమిద్దరమే. కృష్ణపక్షంలో చల్లని హృదయాలకు చక్కని ప్రతిబింబం. అది మా భావన. రానున్న అమావాస్య కోసం 2 వారాల కృష్ణపక్షాన్ని అమితోత్సాహంగా గడిపి దీపావళి వేడుక చేసుకునే సంస్కృతి మనది. ఇంట్లో నలుగురు మసలుతూ ఉంటే ఆహ్లాదంగా అనిపించడం సహజమే. కాని రాధ ఒకసారి ఎన్నో దాంపత్యాల్లో శుక్లపక్షం ఏళ్ల తరబడి ఉంటుంది, మనకది తీరని కోరిక అన్నప్పుడు నా మనసులో మాట చెప్పిందా అనిపించింది. తీరని కోరిక తీరే సమయం వస్తే అది దూరపు కొండైపోతుందని ఇద్దరం అనుకోలేదు. నా రిటైర్మెంట్ తొలి దినాల్లో ఆడవాళ్ల ప్రపంచం చాలా చిన్నది. పెళ్లికి ముందు పుట్టింటి వారు మాత్రమే ఉండే ఆ ప్రపంచంలో పెళ్ళయ్యాక భర్త, పిల్లలు చోటు చేసుకుంటారు. ఇప్పుడు పిల్లలకు వాళ్ల ప్రపంచం వేరే ఏర్పడింది. ఇక మనం మనిద్దరమే ప్రపంచంగా ఉంటూ ఇన్నేళ్ల తర్వాత లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అంది రాధ. నీలో ఈ కోణముందని వయసులో ఉన్నప్పుడే తెలిస్తే బాగుండేది, రిటైర్మెంట్ ముందు చెప్పావు అన్నాను నవ్వి. దానికి రాధ, రిటైర్మెంటు ఉద్యోగానికి, రొమాన్స్ కాదు అంది చప్పున. ఇప్పుడు కాదు, ఈ మాట నువ్వు రిటైర్ అయ్యాక అంటే ఇంకా సంతోషిస్తాను అన్నాను చిలిపిగా. రొమాంటిక్ గా నవ్వింది రాధ. ఆ నవ్వు ఓ 4 నాళ్లుందేమో. ఆ తర్వాత బయటికెళ్లేది రాధ ఒక్కతే కాబట్టి ఆలస్యంగా నిద్రలేస్తున్నాం. లేచాక తను చీర సింగారించుకుంటూ ఉంటే నేను పలహారం సిద్ధం చెయ్యాలి, పని మనిషిని చూసుకోవాలి, బట్టలు వాషింగ్ మిషన్ లో వెయ్యాలి. తనెళ్ళాక వంట చేసి మధ్యాహ్నం ఆఫీస్ కి లంచ్ బాక్స్ తీసుకువెళ్లి ఇవ్వాలి. సాయంత్రం తనొచ్చేసరికి కాఫీ అందివ్వాలి. ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు తలో పని అందుకునేవాళ్లు కాబట్టి భారం తెలిసేది కాదు. అది కాక ఇంటి పనుల విషయంలో చెప్పింది చేయడమే తప్ప బుర్ర పెట్టలేదు. అందువల్ల వంటతో సహా ఏ పని సక్రమంగా ఉండేది కాదు. నా వంట నేనే తినలేక బయట నుంచి తెప్పిద్దాము అన్నాను. రాధ ఒప్పుకోలేదు. రోజు తింటే బయట తిండి మొహం మొత్తేస్తుంది. సెలవు రోజుల్లో తెప్పించుకుందాం, అప్పుడిద్దరికీ పనుండదు,
సరదాగా గడపొచ్చు అంది. అలా నెలాళ్లు గడిచేసరికి బయట తిండి విసుగొచ్చి నా వంటే బాగుంది అనిపించింది. నాకు అలాగే అనిపించింది. కానీ సెలవు నాడు మీకు వంటెందుకని ఆలోచిస్తున్నాను అంది రాధ. అంటే సెలవు రోజు వంట చేయవా అన్నాను ఉక్రోషంగా. వెంటనే నేను హోమ్ మేకర్ గా ఉన్నప్పుడు మీ సెలవు రోజులు గుర్తు చేసుకోండి, ఇప్పుడు మీరు హోమ్ మేకర్ మరి అని కొంటెగా నవ్వింది రాధ. ఉక్రోషం మరింత పెరిగిపోతూ, అంటే పగ తీర్చుకుంటున్నావా అన్నాను. మన మధ్య పగలకు ఆస్కారం ఉందని మీకనిపిస్తే ఏమో అలాగే అనుకోండి. నా విషయానికొస్తే ఒంట్లో ఇది వరకటి ఓపిక లేదు. ఆ పైన ఒంటిల్లు పేరు చెప్తేనే యాప్ అనిపిస్తోంది అంది రాధ గంభీరంగా. అర్థమయ్యింది. తను ఆఫీస్కెళ్తూ ఇంటి పనులు చేయలేదిప్పుడు. నాకు ఆఫీస్ పని తప్పింది కాబట్టి ఇప్పుడు ఇంటి పని పూర్తిగా నాదే. గుండెల్లో రాయి పడింది. తిండిపోతును కాదు కానీ నాకు జిహ్వా చాపల్యం ఉంది. పులుపు కారం ఇష్టం. నేను తినే పుల్లట్లు చల్ల పునుగులు బయట దొరకవు. బయట దొరికే మిర్చి బజ్జీ పకోడీలు నాకు నచ్చేలా ఉండవు. అవన్నీ నా కోసం నేర్చుకుని నాకు నచ్చేలా చేసి పెట్టేది రాధ. అబద్ధం ఎందుకు, తన వంట నాకు చాలా చాలా ఇష్టం. నీకు వంటిల్లు యాక్ అనిపిస్తే నష్టం నీకే. జీవితమంతా నా వంటే తినాలి అన్నాను. మీరు నా కోసం వండి పెట్టాలి కానీ ఈ జీవితం ఏమిటి, ఇంకో జన్మనిచ్చడానికి సిద్ధం నేను అంది రాధ. నన్ను నేర్పించడానికి అలా అంది అనుకున్నాను కానీ రోజులు వారాలు నెలలు గడిచినా రాధకు నా వంటంటే విసుగు పుట్టలేదు. వాటం చూస్తే జీవితం అంతా ఇలాగే గడపడానికి సిద్ధమైనట్లుంది. ఏం చెయ్యాలో తెలియక ఎదురు దాడి మొదలు పెట్టాను. నాకొచ్చే పెన్షను తనకొచ్చే జీతం కంటే తక్కువ కాబట్టి నన్ను చిన్నచూపు చూస్తోందని సెంటిమెంట్ మీద కొట్టాను. చిన్నచూపు సంగతి తెలియదు కానీ మీరిప్పుడు 4 ఏళ్ల మన బాబుని గుర్తు చేస్తున్నారు అని నవ్వేసింది రాధ. ఆ పరిణితికి చేరిన రాధని ఎలా దారికి తేవాలో తెలియక మిత్రుడు రామ్ కుమార్ కి ఫోన్ చేశాను. వాడు నాతోటే రిటైర్ అయ్యాడు. వాడి పెళ్ళాం కూడా ఇంకా ఉద్యోగం చేస్తోంది. నా కథ విని కర్ణుడికి కవచకుండలాల్లా మగాడికి పురుష అహంకారాన్ని సహజం చేసిన సంస్కృతి మనది. అర్ధాంగి అంటూనే తెలుసో తెలియకో అలాగొకగా భార్యల మనసు నొప్పించేస్తూ ఉంటాం. ఆ నొప్పి ఎలాగుంటుందో తెలుసుకునేందుకు నాకొచ్చినట్లే నీకు అవకాశం వచ్చిందన్న మాట అన్నాడు కుమార్. అవతల కుమార్కి బదులు రాధే మాట్లాడిందా అనిపించింది. అలా కాదు, ఇంకో మాట చెప్పు అన్నాను. పెళ్లికి ముందే రాధకి ఇంటి పనులన్నీ వచ్చని నేననుకోను. కాపురానికొచ్చి అన్నీ నేర్చుకుని వంకలు ఎల్లలేనంత ప్రావీణ్యం సాధించింది. అది ఆడవాళ్ల అంకిత భావం. అదే అంకిత భావం నీకు ఉంటే ఈ పాటికి నీకు ఆ పనుల్లో అంతటి ప్రావీణ్యం ఉండేది. మరో మాట, నీ భార్య నీకిష్టమైనవన్నీ అడిగి తెలుసుకుని నిన్ను మెప్పించే వంటలు నేర్చుకుంది. నువ్వెప్పుడైనా ఆమెకిష్టమైనవి వండి పెట్టాలని మాట వరుసకైనా అనుకున్నావా అన్నాడు కుమార్. ఎక్కడో తగిలింది నాకు. తమాయించుకుని నా వంట ఎలా ఏడ్చిందో నాకు తెలుసు. అలాంటి తిండి తింటున్నందుకైనా నా మీద జాలి పడుతుంది అనుకున్నాను అని మాట మార్చాను. నువ్వు నీ గురించే ఆలోచిస్తున్నావు కానీ నువ్వు వండిందేగా తను తింటోంది. తన వంట పాడైతే నీ స్పందన ఎంత భీకరంగా ఉండేదో గుర్తు చేసుకో. తను నీ వంటని ఒక్కరోజైనా వేలెత్తి చూపిందనుకో, అది ప్రేమ. ఆ ప్రేమని ఆస్వాదించాలి కానీ జాలి కోసం తాపత్రయపడకూడదు అన్నాడు కుమార్. వాటం చూస్తే రిటైర్ అయ్యాక నిన్ను స్త్రీవాదం పూనినట్లుంది. ఉపన్యాసాలాపి తనని మార్చే ఉపాయం ఒకటి చెప్పు. ఆడదానికి తగిన గుర్తింపు గౌరవం ఇమ్మనే వాళ్లను స్త్రీవాదులనే పురుషాహంకారం నుంచి బయటపడ్డమే ఈ సమస్యకు పరిష్కారం. అది నీ వల్ల కాదు అంటావు. విడాకుల పేరుతో బెదిరించు. నేనింకా వాళ్లేదు కానీ మన ఆడాళ్లు విడాకుల అస్త్రానికి లొంగి తీరుతారని నా నమ్మకం. ప్రయోగించి చూడు, ఫలిస్తే నాకు ఉపయోగం అన్నాడు కుమార్. కుమార్కు తన భార్యను లొంగ తీసుకోవాలని ఉంది. ధైర్యం చేయలేక సర్దుకుపోతున్నాడు అని అర్థమైంది నాకు. నా కోసం కాకుండా విడాకుల అస్త్రాన్ని వాడి కోసం వాడాలన్న భ్రమని కల్పించుకుని నాలోని అపరాధ భావాన్ని తొలగించాను. ఒకరోజు నువ్వు రిటైర్ అవ్వడానికి ఇంకా 3 ఏళ్లుంది. అంతవరకు మనం విడాకులు తీసుకుందాం అన్నాను రాధతో. రాధ చలించలేదు. విడాకులంటే ఇన్సూరెన్స్ పాలసీ అనుకున్నారా ఇన్నేళ్లకని తీసుకునేందుకు అంది చిరాగ్గా. ఆడదానికి పెళ్లి ఇన్సూరెన్స్ లాంటిదే మరి విసిరాను. అలాంటి అభిప్రాయం మీకున్నప్పుడు 3 ఏళ్లకే ఎందుకు, శాశ్వతంగానే విడాకులు తీసుకుందాం. మిమ్మల్ని మనోవర్తి కూడా అడగను. కావాలంటే మీకే మనోవర్తి ఇస్తాను.
కసిరింది రాధ. ఇదిగో ఈ పొగరే ఇప్పుడు కొత్తగా వచ్చింది. నేను రిటైర్ అయ్యాననే కదా ఈ అలుసు అన్నాను. రిటైర్ అయ్యాకనే ఈ కాంప్లెక్స్ మీలో మొదలైంది. నేనింకా సర్వీస్ లో ఉన్నాననేగా మీ అక్కసు అంది రాధ. ఇలా మాటకి మాట ఇది వరకు ఎప్పుడైనా చెప్పావా? చెప్పుండాల్సింది. విడాకులు ఎప్పుడో తీసుకునే వాళ్ళమేమో. పౌరుషం వచ్చింది నాకు. సరే, రేపు వెళ్లి లాయర్ని కలుద్దాం అన్నాను. లాయర్ని కలిసే ముందు విడాకుల నియమాలు నిబంధనలు తెలుసుకోవద్దు? దరఖాస్తు పెట్టేసరికి ఓ ఏడాదైనా మనిద్దరం విడిగా ఉండాలట అంది రాధ. కతుక్కుమన్నాను. అంటే రాధ నాకంటే ముందే విడాకులకి సిద్ధపడిందా? సరే అయితే వేరే వెళ్ళి ఉండు. కానీ ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తాం? మీ కంపెనీ క్వార్టర్స్ ఇస్తుందేమో అడుగు. అంతవరకు టైం ఇస్తాను అన్నాను బెంకంగా. నేనెందుకు వెళ్ళడం? ఇల్లు నా పేరుంది. రిటైర్ అయిన మీకు క్వార్టర్స్ ఉండవు. అద్దె కొంప వెతుక్కోవాలి. ఆ ఇచ్చే అద్దెదో నాకే ఇస్తే మీకే ఓ వాటా ఇస్తాను అందామె. అదేమిటో రిటైర్ అయినప్పటి నుంచి మాటల్లో రాధదే పై చెయ్యి. ఇల్లు రాధ పేరున ఉన్నమాట నిజమే, కాని డబ్బు ఇద్దరం సమంగా పెట్టాం. పిల్లలొస్తే ఉండడానికి వీరని ఏ భాగానికి ఆ భాగంలో అన్ని సదుపాయాలు ఉండేలా ఇంటిని 3 వాటాలు చేశాం. ఆ రోజుల్లో డబ్బైనా ఇల్లైనా నేను నాది అనేది తెలియదు. అన్ని మనవి మావి. కాని ఇప్పుడది ఊహించని పరిస్థితి. సరే, అద్దెంతో చెప్పు. నా వాటా చూపిస్తే అందులోకి మారిపోతాను అన్నాను. అద్దెదేముంది? విడాకులు వచ్చేదాకా నాకు వండి పెట్టండి చాలు అంది రాధ. తనకిదంతా వేళాకోళంగా ఉన్నదని అర్థమయ్యింది. నీకు వంట చేయడమా? ఈ రోజు నుంచి మన మధ్య మాటలే ఉండవు అన్నాను కోపంగా. అని 2 నెలలయ్యింది. మా మధ్య ఇంకా మాటలు లేవు. ఇప్పుడు అమ్మాయి మన వండి పంపిస్తున్నట్లు రాధకి ఫోన్ చేసింది. రాధ ఆ విషయం నాకు మెసేజ్ చేసింది. ఏం చెయ్యాలి? సారీరా, ఇప్పుడు రాలేను. ఇంకో 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా అన్నాను ఫోన్లో గట్టిగా. నిజానికి నాకు ఫోన్ ఏం రాలేదు. రాధతో మాటలు లేవుగా. ఆమెకు విషయం చెప్పడానికి అదో చిట్కా. కాని రాధ అప్పటికే సిద్ధంగా ఉంది. క్యాబ్ బుక్ చేశాను. ఇద్దరం వెనక సీట్లలో ఒకరికొకరు తగలకుండా పక్క పక్కనే కూర్చున్నాం. విమానం టైంకే వచ్చింది. అల్లుడి స్నేహితుడు మా మనవడు కృష్ణని మాకు అప్పగించి వెళ్ళాడు. కృష్ణని చూసి ఏడాదయ్యింది. బాగా పొడుగయ్యాడు. మమ్మల్ని చూస్తూనే పరుగునొచ్చి హత్తుకున్నాడు. ఈసారి క్యాబ్ లో వెనక సీట్లో మేమిద్దరం, మా మధ్య కృష్ణ. కృష్ణ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. వాడికి మాతో గడపాలని ఎన్నాళ్ల నుంచో మనసునట. డాడీ మమ్మీ ఎప్పుడూ ఫైటింగ్లే. చిరాకొచ్చేస్తుంది. చదువు పేరుతో మీ దగ్గరుండాలని పట్టుబట్టి వచ్చేశాను అన్నాడు. తడబడ్డాను. మా మధ్య గొడవలే ఉండవని బంధువర్గమంతా పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. కాని కృష్ణ ఇక్కడికి రావడానికి అదే కారణమంటే ఇబ్బందిగా అనిపించింది. దమాయించుకుని థ్యాంక్స్ రా. అయితే ఈ క్షణం నుంచి అమ్మమ్మ నేను ఒకరితో ఒకరు మాట్లాడుకోం. ఇద్దరం నీతో మాత్రమే మాట్లాడతాం అన్నాను. నా పంతం తడలదని రాధకి సూచిస్తూ. రాధ కిసుక్కున నవ్వి, అవునరా, తాతయ్యకి నాకు మాట్లాడుకోవడాలు లేవు. ఇద్దరికి నీతోనే మాటలు అంది. తన పంతం తనది. కృష్ణకిది కొత్తగా తమాషాగా అనిపించింది. చాలా సరదా పడ్డాడు. ఇంటికెళ్లేసరికి రాత్రి 8. జొమాటోకి ఆర్డర్ ఇస్తాను. ఏం కావాలో చెప్పు అన్నాను. ఏం కావాలో చెప్పరా? మరి నీకిష్టమని పూరీ కూర ప్లాన్ చేశాను. రాధ ఇంకా అనబోతూ ఉండగా, కూర అంటే టమాటాయే కదూ, అదే కావాలి అన్నాడు కృష్ణ టక్కున. ఏమంటుందోనని రాధని ఓరగా చూశాను. తను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళింది. సాయంత్రం ఎయిర్పోర్టుకొచ్చింది. రాత్రి 8 దాటాక పూరీ కూర చేస్తాను అంటుంది. అది యాక్ అనిపించే వంటింట్లోకెళ్ళి. నాకు పూరీ కూర నచ్చదురా, రవ్వ దోశ తెప్పించుకుంటానులే జొమాటో నుంచి అన్నాను. నీతో కలిసి తింటేనే నాకు మజా. నా కోసం పూరీ కూర తినవా అన్నాడు. కృష్ణ నా దగ్గరకొచ్చి చేయి పట్టుకుని, ఆ స్పర్శలో సమ్మోహనం, తెలియని పరవశం. ఆ రోజు విచిత్రమే. నా కోసం అరగంటైనా వంటింట్లో గడపనన్న రాధ మనవడి కోసం గంటన్నర శ్రమించి పూరీ కూర చేసింది. ఎప్పుడైనా రాధ పూరీ చేయాల్సి వస్తే ఒక్కసారి కూడా నోట పెట్టని నేను ఆ రాత్రి 6 పూరీలు తిన్నాను. అలా జరిగినందుకు అటు రాధకి ఇటు నాకు కూడా అసంతృప్తి లేదు. ఎందుకంటే మాటలు లేకపోయినా మేమిద్దరం మనవడు కృష్ణపక్షమే. కృష్ణపక్షం అన్న భావనతో నా మనసు తళుక్కుమన్నది. ఇంట్లో మనమిద్దరమే ఉంటే శుక్లపక్షం, మన మధ్య ఇతరులుంటే అది కృష్ణపక్షం.
అది రాధ ఒకప్పుడన్న మాట. ఇప్పుడు ఇంట్లో ఇద్దరమే ఉన్నాం కాబట్టి మాకిది శుక్లపక్షం. కానీ మాటలు లేక మా ఇది శుష్కపక్షమైంది. ఈ మధ్యకు మరో వ్యక్తి వచ్చాడు కాబట్టి మాకిది కృష్ణపక్షం. ఆ వచ్చిన వ్యక్తి మా ఇద్దరిని తన పక్షం చేసుకున్నాడు కాబట్టి మా మధ్య శుష్కపక్షం తొలగిపోయింది. అంటే కృష్ణపక్షమే మాకు శుష్కపక్షమయ్యిందా? దాంపత్యంలో ఏకాంతం మాధుర్యాన్నిస్తే బంధుమిత్ర సమేతం అనుబంధాన్ని ఇస్తుంది. మాధుర్యానికి అనుబంధం జత కలిస్తేనే దాంపత్యం అనస్వరమై దేహమున్నంత కాలం మనం కలుతుంది. రోజులు వెలుగు శుక్లపక్షం, చీకటి కృష్ణపక్షం. చీకటిలో తనువుకి మనసుకి లభించే విశ్రాంతితో తర్వాత వచ్చే వెలుగుని సద్వినియోగం చేసుకోగలడు మనిషి. చీకటి వెలుగుల్లో ఏది లోపించినా మనిషి మనుగడకే ప్రమాదం. రిటైర్ అయ్యేదాకా రసమయమైన ఈ దాంపత్యం నేను రిటైర్ అయ్యాక రసహీనమై రసభంగానికి దారి తీయడానికి కారణం తెలిసింది. దాంపత్యంలో చిన్న కుటుంబాలనే ఇష్టపడుతున్న కొత్త తరాల సమస్యలకు అదే కారణమని నాకనిపించింది. దాంపత్య సమస్యలకు పరిష్కారం ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోనే ఉంటుందని నొక్కి చెప్పలేం. కానీ సమస్యల పట్ల అవగాహన ఏర్పడితే పరిష్కారం సులభమవ్వచ్చు. ఇప్పుడు మా ఇంట్లో కృష్ణపక్షం నడుస్తోంది. అది శుక్లపక్షంలా మాధుర్యాన్ని ఇస్తోంది. ఇది అంతం కాదు, ఆరంభమే. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.